తెలుగు తెలంగాణ జానపద సామెతలు ఇది 119వ విభాగం. ఇందులో శృంగార సామెతలు 102వ విభాగం గురించి చెప్పడం జరుగుతున్నది. సాహితీ మిత్రులకు, సబ్స్క్రైబ్ చేసిన మిత్రులకు, ప్రేక్షకులకు, విదేశాలలో ఉండి నన్ను అభిమానిస్తున్న తెలుగు భాషాభిమానులకు నమస్కారములు. అయితే స్త్రీ జాతిని కానీ, పురుష జాతిని కానీ, ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ విమర్శించడం కాదు. ఇది కేవలం తెలుగు తెలంగాణ జానపద శృంగార సామెతల సంస్కృతి మాత్రమేనని గమనించగలరు. ఇక మనం శృంగార సామెతలకు వెళ్ళుదాం. అయితే మామలేడు అల్లుడా మీద వండుకో అన్నదట. మామలేడు అల్లుడా మీద వండుకో అన్నదట. మరికొన్ని ప్రాంతాల్లో ఆడది తలుచుకుంటే అరగంట కూడా పట్టదు అన్నట్టు. అయితే ఇది ఎలా అంటే భార్య భర్తలు ఉన్నారు, చిన్న వయసులోనే సంతానం అయింది. అంటే 14 సంవత్సరాలకు కూతురు పుట్టింది. అయితే బాల్య వివాహాలు అయినందున 5 సంవత్సరాలకే పాపకు వివాహం చేసిండ్రు, అంటే పెళ్లి చేసిండ్రు. అయితే 13 సంవత్సరాలకు రజస్వల అయ్యింది. 14వ ఏట అత్తగారింటికి పంపిళ్ళు. అయితే తల్లి వచ్చి తోలుకొని వచ్చింది. ఏది పెళ్లి మన ఏది 13 సంవత్సరాలకు రజస్వల అయింది, 14వ సంవత్సరంలో తోలేసిండ్లు అత్తగారింటికి. అక్కడ 3 రోజులు ఉన్న తర్వాత తల్లి పోయి తోలుకొని వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ అత్తగారు వచ్చి తోలుకొని పోయింది. ఈమెను తోలుకొని పోయిన తర్వాత అక్కడ 8 రోజులు ఉన్నది. 8 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ తల్లిగారు వచ్చి తోలుకొని పోయిండ్రు. అక్కడ మళ్ళీ తల్లిగారి ఇంటికాడ 3 రోజులు ఉన్నది. మళ్ళీ అత్తగారు వచ్చిండ్రు. అత్తగారు వచ్చి మళ్ళీ తోలుకొని పోయిండ్రు. అక్కడ 15 రోజులు ఉన్నది అత్తగారి ఇంటికాడ. అయితే మళ్ళీ తల్లి తోలుకొని పోయింది. ఎందుకు అని అంటే ఈ తల్లి తోలుకొని వచ్చింది. అయితే అత్తగారింటికాడ మిళితం అయ్యేంత వరకు, తల్లిగారు ఇల్లు మరిచేంత వరకు కొత్తగా పెళ్ళైన ఆడపడుచును ఓ 6 నెలల పాటు అత్తగారింటికి తల్లిగారింటికి మన వాళ్ళు తింపుతూ ఉంటారన్నమాట. అంటే పిల్ల మిళితం అయ్యేంత వరకు తింపుతూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ తల్లి తన బిడ్డను తోలుకొని వచ్చింది. 4 రోజులు అవుతుంది. అయితే ఈ కొత్తగా పెళ్ళైన ఈ పిల్లగాడు ఉన్నాడు కదా, ఆ పిల్లగానికి ఏంది పెళ్ళ మీద రోకు పడ్డది. అరే నీ ఏమన్నా వీడికి నా పెళ్ళం పోయి 4 రోజులాయే అని చెప్పి అత్తగారింటికి పోతా, నా భార్య దగ్గరికి పోతా అని చెప్పి వీడు బయలుదేరిండు. అయితే ఇక్కడ ఈ మన ఇతని భార్య ఉన్ను అత్త ఇద్దరు అక్క ఇళ్ళ తీరే ఉంటారు. ఎందుకనంటే చిన్న వయసులో సంతానం కావడం వలన ఇద్దరు అక్క ఇళ్ళ తీరే ఉన్నారన్నట్టు. అయితే ఈ మన అల్లుడు వచ్చిందని చెప్పి కోని కోసింది, గారెలు చేసింది. చేసిన తర్వాత ఈ మన అల్లునికి ఈ అత్త మీద కనబడ్డది. అరే నీవ మా అత్త మంచిగున్నది, నా భార్య కంటే అంటే నా పెళ్ళం కంటే మా అత్తనే మంచిగున్నది, మా అత్త దగ్గర వంట ఎట్లుంటుందో అని చెప్పి వీడు మనసులో అనుకున్నాడు. ఈయనకి అత్త దగ్గర వండాలని బుద్ధి పుట్టింది అన్నట్టు. అయితే ఇక్కడ ఈ మన అత్త ఉన్నది కదా, అత్త అల్లుని చూసింది. అల్లుని చూస్తే అల్లుడు ఎర్రగా ఎత్తుగా అందంగా మంచిగా ఉన్నాడు. అరే మా అల్లుడు ఎంత మంచిగా ఉన్నాడు, ఎర్రగా ఎత్తుగా అందంగా ఉన్నాడు, మా అల్లుని దగ్గర వండాలని చెప్పి దీనికి బుద్ధి పుట్టింది. అయితే అదే రోజు బిడ్డ బయట ఉన్నది. ఈ ఆశపడి అల్లుడు వచ్చే బిడ్డ బయట ఉన్నది. ఈ అల్లుడు ఉపాసం ఉండబట్టే అని చెప్పి అత్త మనసులో అనుకున్నది. వేసవికాలం అయినందున ఈ ఆరు బయట ఈ మన మంచాలు వేసుకున్నారన్నట్టు. అంటే ఇప్పుడు ఓ మంచాల అల్లుడు బిడ్డ పడుకున్నది, ఓ మంచాల అత్త పడుకున్నది. మధ్యలో తడక అడ్డం ఉన్నది అన్నట్టు. అత్తకు అల్లునికి మధ్యలో తడకనే అడ్డం ఉన్నది. అయితే ఇక్కడ వీడు మంచాల అటు ఇటు పొడుతుండు, నిద్ర పడతలేదు. ఈ పిల్లమేమో బయట ఉండే. మరి మా అత్త దగ్గరికి పోదామన్న ఆలోచన వచ్చింది దీనికి. కానీ మా అత్త ఏమనుకుంటుందో, నీ అవయుడు ఉత్త పిసముండ కొడుకున్నట్టున్నాడు, ఉత్త లండుముండ కొడుకున్నట్టున్నాడు, ఈ అత్త దగ్గర వండుటానికి అత్త ఎవడన్నా అని చెప్పి అనుకుంటుందో ఏమో అని చెప్పి వీడు మనసులో అనుకుంటున్నాడు. అక్కడ అత్త మంచాల అటు ఇటు పొడుతుంది. అరే దానికి నిద్ర పడతలేదు, మరి మా అల్లుని పిలుచుకుందునా అని అనుకుంటుంది. ఒకవేళ అల్లుని పిలుచుకున్నట్టయితే మా అల్లుడు ఏమనుకుంటాడో, ఇది ఉత్త పిసముండ ఉన్నట్టున్నది, ఇది మరి నన్ను పిలుచుకోవట్ట, ఇది ఎంతమంది దగ్గర ఉన్నదో మా అత్త అని అనుకుంటాడో ఏమో అని చెప్పి ఈమె మనసులో అనుకుంటుంది. ఈయనకి మనసున పడతలేదు అల్లునికి. ఏది ఏమైనా సరే త్యాగం చేస్తా, ఈ గురకల చెప్తా అని అనుకున్నాడు. గురకల చెప్తా అని చెప్పి గురుక అనేది కొడతారు కదా, గురకల చెప్తా అని చెప్పి గురకల చెప్తుండు. ఏమనంటే అత్త నీ వద్ద వంట అని ఇట్లా గురక కొట్టుకుంటూ అంటున్నమాట. అప్పుడు అత్త ఏమంటున్నది, ఈ మాటలు విన్న అత్త, ఒత్తే వద్దన్నానా అని అత్త అంటున్నది. అప్పుడు అల్లుడు ఏమంటున్నాడు, మామత్తడేమో అని
అల్లుడు అంటున్నాడు. అప్పుడు ఆ అత్త ఏమంటున్నది, మూటగొట్ట పోయిండు, మూటగొట్ట పోయిండు అని ఇట్లా అంటూ తెల్లడిదాకా రాడు, తెల్లడిదాకా రాడు, మామలేడల్లుడా, 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 మీదచ్చి పడుకో, మీదచ్చి పడుకో అని ఇలా గురక కొడుతూ గురకలా చెప్పింది అన్నట్టు. అంటే అత్త అల్లుడు గురకలా చెప్పుకున్నారు, ఒకరిపై ఒకరికి ఇష్టమైంది అన్నట్టు. అత్త అల్లుడు ఇద్దరు కలుసుకున్నారు. అయితే మన వాళ్ళు మామలేడు అల్లుడా మీద వండుకో అని, మరికొన్ని ప్రాంతాల్లో ఆడది తలుచుకుంటే అరగంట కూడా పట్టదని, మరికొన్ని ప్రాంతాల్లో అత్త అల్లుడు గురకలా చెప్పుకున్నట్టు, అంటే ఒకరిపై ఒకరికి ఇష్టమైనట్టు అని చెప్పి ఈ సామెతను మన వాళ్ళు వాడుతూ ఉంటారన్నమాట. మీ అయ్యను పట్టుకొని ఉండులి నేను మనం పోతా అన్నదట, మీ అయ్యను పట్టుకొని ఉండులి నేను మనం పోతారా అని అన్నదట. అంటే ఇది ఎలా అంటే భార్య భర్తలు ఉన్నారు, భార్య ఒకే కాన్పులో ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది. ఏది ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ఈ మా భర్త చాలా సోమరిపోతూ అవారగాడు, అటు ఇటు తిరుగుడు, పని చేసుడు అనేది లేదు. ఈమెనే శ్రమించి కష్టపడి పని చేసి ఇల్లును సరిదిద్దుకోవాలి. ఈ పిల్లగాళ్ళు ఇంత పెద్దగా పెరిగిండ్లు, మళ్ళీ ఈమె గర్భవతి అయింది, మూడో పిల్లకు కూడా జన్మనిచ్చింది. అయితే ఇక ముగ్గురు పిల్లలు, ఈ పిల్లలు ఒర్రిత్తుండ్లు, అంగళ్ళ పడ్డట్టు ఒర్రిత్తుండ్లు, అటు ఇటు ఒర్రిస్తే ఈమెకు మనసున పడతలే. ఈ మొగడమో సోమరిపోతూ అవారగాడ, ఈడు పని చేయడా, ఈమెనే పని చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇవన్నీ ఒరిచ్చే వరకు ఈమెకు అంగళ్ళ పడ్డట్టు అయ్యి, అరే నేను మనం పోతాను, అరే మీ అయ్యని పట్టుకొని ఉండుండి అని చెప్పి, ఏ మొగడా నేను మనం పోతా, నేను ఉండయిగా మీ ఇంట్లో, ఈ పిల్లగాళ్ళకు బట్టలు, ఈ మన ఏమన్నా ఉంటే గాసము అవి ఇవి సరిదిద్దుకో, నేను వెళ్తా అని చెప్పింది అన్నట్టు. చెప్తే కొద్ది రోజుల తర్వాత ఈ మన ఇల్లు ఏమంటున్నారు, ఏది కొద్ది రోజుల తర్వాత ఈ తండ్రి పిల్లగాని పిలుచుకొని, అరే అరే మీ అవ్వ మొన్న మనం పోతా అన్నది కదా, అడుగుని అని చెప్పి పిల్లగాళ్ళకి చెప్పిండు. చెప్తే పిల్లగాళ్ళు అవ్వ నువ్వు మనం పోతాంటివి కదని అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే ఇంకా నేను మనం ఎప్పుడు పోవాలరా, నా సలుపులు అణిగినాయి, నా సలుపులు అణిగినాయి, నేను మనం ఎప్పుడు పోవాలి అని చెప్పి అన్నది. అంటే ఇక్కడ సలుపులు అణిగినాయి అంటే ఆమె యొక్క రొమ్ములు జారిపోయినాయి, అంటే రొమ్ములు పడిపోయినాయి, అంటే ఆడిపోయినాయి, పడిపోయినాయి, జారిపోయినాయి, అంటే సలుపులు అనేటివి గట్టిగా లేవు, అంటే ఎక్కువ పురుషుడు నన్ను మెచ్చడు కదా అని చెప్పి అర్థం అన్నట్టు. అయితే తాళిగట్టిన భర్తతోనే ఉన్నది, అంతేకాకుండా మన ఏది వాళ్ళు సంసారం కలిసిమెలిసి ఉన్నారన్నమాట, భార్య భర్తలు కలిసిమెలిసి నిమ్మలంగా ఉన్నారన్నట్టు. బావ మరుదలు కలిసి మొగని సంసారంలో మన్ను పోసినట్టు, బావ మరదలు కలిసి మొగని సంసారంలో మన్ను పోసినట్టు. అయితే బావ మరదలు ఉన్నారు, ఇద్దరు వేటకు వేయిండ్లు, అంటే షికారికి వేయిండ్లు. షికారి అదేం షికారి అంటే ఎండ్రికాయల షికారి. అయితే అక్కడికి పోయిన తర్వాత ఈ బావ ఏమంటుండు, మరదలు మనం ఎండ్రికాయలు పట్టబోయే ముందు, మరదలు మనం ఎండ్రికాయలు పట్టబోయే ముందు నాకు ఓ పాలు, ఏలాడే ఇంకయ్యకు ఒక పాలు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆమె ఏమంటుంది, బాబా మరి సరే కానీ మరి నాకు ఒక పాలు, ఇగిలిచ్చే ఈరవ్వకు ఒక పాలు అని ఏమంటుంది. అట్లెట్లా అని చెప్పి ఇగిలిచ్చే ఈరవ్వకు బందే అని చెప్పి బావంటాడు. అట్లెట్లా బావా, ఇగిలిచ్చే ఈరవ్వకు ఒక పాలు నాకు పాలు అని ఏమన్నది. అంటే మరి బాబా ఒకటి చెప్తా, ఇగిలిచ్చే ఈరవ్వకు ఏలాడే ఇంకయ్యకు పోటీ పెడదాం, ఎవరు గెలిస్తే వాళ్లకు 2 పాలు, ఓడిన వారికి 1 పాలు అని చెప్పి అన్నది. సరే అని చెప్పి ఆయన అన్నాడు. అన్న తర్వాత ఈ ఎండ్రికాయలు సంచడి పట్టిండ్లు, 2 పాలు ఒక పాలు ఒక కాయ పెట్టిన తర్వాత ఇక బాబా పోటీ పెడదామంటే పెడదామని చెప్పి వీళ్ళిద్దరు పోటీ పెట్టుకున్నారన్నట్టు. ఏది ఏలాడే ఇంకయ్యకు మన ఇగిలిచ్చే ఈరవ్వకు పోటీ పెడదాం చూసుకుందామా అంటే చూసుకుందామా అని చెప్పి ఇక పోటీ పెట్టిళ్ళు. అంటే వీళ్ళు బాబా మరదలు శృంగారంలో ఉన్నారన్నట్టు. ఉంటే ఇక్కడ ఈ వేలాడే వెంకయ్య దమ్ముకు వచ్చి వీర్యం పడిపోయి మొట్టసల్ల పడ్డది, అంటే బాబా ఓడిపోయిండు, ఇక్కడ మరదలు గెలిచింది. అయితే ఈ ఎండ్రికాయలు పట్టుకొని ఇంటికి అద్దమని బయలుదేరిండు. అయితే ఈ మొగడు యూత్తుండు, అరే నీ ఇది షికారికాని పోయింది అటే పోయింది ఇంకా రాకపోయా అని చెప్పి మొగడు యూత్తుండు. వచ్చిన తర్వాత మొగడు ఏమంటుండు, ఏమే ఇంత ఆలస్యం ఎందుకైందే అని చెప్పి మొగడు అంటుండు. ఏమని చెప్పాలి మొగడా, నేను ఏమని చెప్పాలి మొగడా, ఇప్పుడు షికారి కోతిమి పోయిన కాడ మా బావ ఏమన్నాడు, ఏలాడ ఇంకాయకు 1 పాలు నాకు 1 పాలు అని అన్నాడు. గట్లెట్లా అని చెప్పి నేనేమన్నా, మన ఇగిలిచ్చే ఈరవ్వకు 1 పాలు నాకు 1 పాలు అని నేనన్నా. అంటే ఆ ఇగిలిచ్చే ఈరవ్వకు బందే అని అన్నాడు. బందే అని అంటే అట్లెట్లుంటుంది, ఇక మనం ఇగిలిచ్చే ఈరవ్వకును ఏలాడ ఇంకాయకు పోటీ పెడదాము,
ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు 2 పాలు, ఓడిన వాళ్ళకు 1 పాలు అని చెప్పి నేను అన్నా. సరే అని అన్నాడు. అన్న తర్వాత మేము ఎండికాయలు పట్టినాం, 2 పాలు ఓకే చేసినాం, 1 పాలు ఓకే చేసినాం. చేసిన తర్వాత ఇక చూసుకుందామని చెప్పి ఇక మేము పోటీ పెట్టుకున్నాము. ఇగిలిచ్చే ఈరవకును ఏలాడ ఎంకయ్య పోటీ పెట్టినాము. ఏలాడ ఎంకయ్య దమ్ముకు వచ్చి బురుసులు కాకి పడిపోయాడు. మన ఇగిలిచ్చే ఈరవనే గెలిచింది అని చెప్పి ఈమె చెప్పింది. చెప్పేవరకల్లా మొగడు అరే ఉత్త పిసా లంజం ఉన్నట్టున్నావేంది, ఉత్త తెలివి తక్కువ లంజం ఉన్నట్టున్నావు, నా సంసారంలో నువ్వు మన్ను పోతివి అని చెప్పి ఆ 2 చేతులు నెత్తి మీద పెట్టుకొని బాధపడ్డాడు. అంటే మన వాళ్ళు బావ మరదలు కలిసి మొగని సంసారంలో మన్ను పోసినట్టు కొన్ని ప్రాంతాల్లో, మరికొన్ని ప్రాంతాల్లో లంజమిండలు కలిసి మొగని సంసారంలో మన్ను పోసినట అని చెప్పి అంటారు. మరిన్ని సామెతలతో మరో విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.